వచ్చేసి మీకు తెలిసిపోయిందిగా ఓరియో కేక్. సో అది మా మమ్మీ కాదు, నేను చేస్తున్నా. సో ముందుగా ఓరియో కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీడు నా తమ్ముడు, ఎవరు అనుకోకండి. కూర్చో. నీ తమ్ముడు పడిపోయాడు. సో ముందుగా మనకు ఓరియో కేక్ కోసం ఓరియో బిస్కెట్స్, బటర్, బేకింగ్ సోడా అండ్ కోకో డస్ట్, కోకో పౌడర్ ఇంట్లో ఉంది కాబట్టి, అండ్ రెయిన్బో స్ప్రింకిల్స్, చాక్లెట్ సిరప్ అండ్ చాక్లెట్. ఇవన్నీ కూడా ఆప్షనల్. అండ్ మిల్క్ కూడా కావాలి, నేను చల్లార్చడానికి అక్కడ పెట్టానన్నమాట. సో మనకి ఏంటి అంటే ఫస్ట్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో కూడా చాలామంది చేశారు అండ్ చాలా చూసాను. బట్ మేము దాన్ని ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఆన్ చేద్దామని. సో ఫస్ట్ మనము ఓరియో బిస్కెట్ కట్ చేయాలి, దాని తర్వాత తినేయాలి. ఓకే, సో ఫస్ట్ అయితే ఏం చేయాలి చెప్పు. ప్యాకెట్ ఓపెన్ చేయాలి. సేమ్ వాళ్ళ నాన్న. దాని తర్వాత ఏం చేయాలి చెప్పు. ఓరియో బిస్కెట్స్ లేపేస్తా. ఉన్నప్పుడు అసలు తినదు, లేనప్పుడే అసలు బిస్కెట్స్ నేను ఎప్పుడు చూడలేదు, తినలేదు అన్నట్టు చేస్తుంది మా హరిని. ఎందుకే డబ్బులు పనులు పెడతావు కదా. ఓరియో బిస్కెట్స్ అన్ని తీసింది, ఆ లోపు నేను 2 లేపేసా. సో ఇప్పుడు అనేది మిక్సీలో వేసి స్మాష్ చేయాలి. ఎపిసోడ్ మొత్తం చూడాలి, మిస్ అవ్వద్దు. ఎందుకే వాళ్ళని అట్లా బెదిరిస్తున్నావు, ఏం చెప్పావు. సో మిల్క్ కూడా తీసుకొచ్చేసాను, రూమ్ టెంపరేచర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బిస్కెట్స్ క్రీమ్ సపరేట్ చేయాలంట, ఇది ఒక పని మళ్ళీ మాకు. నువ్వు ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి. మిక్సీలో ఏం స్మాష్ చేయాలి. ఓకే, గుడ్ జాబ్. దాని తర్వాత నేను జస్ట్ దానికి చెప్పా ప్రాసెస్, ఆమె చేస్తుందంట. సో నేనైతే ఇప్పుడు ఆన్ గోలో ప్రాసెస్ చెప్పను. సో సపరేట్ చేసేసాను. ఏం చేస్తున్నావు. మిక్స్ చేస్తున్నామా. ఫస్ట్ మనం ట్రై చేద్దాం. సో ఇది యాక్చువల్లీ జ్యూసర్ది, సో మాకు తెలియదు దీంట్లో బిస్కెట్స్ క్రష్ అవుతాయో లేదో. దీంతో మనం ఆడుకుంటూ కూర్చునే బదులు మిక్సీలో ఒక్కసారి ఇట్లా అన్నీ తెచ్చేస్తా. ఓకే, అవుతుంది కానీ కొంచెం స్లో అవుతుంది అనుకుంటా. నేను అలా వెళ్ళి మిక్సీలో చేసుకొని వచ్చేస్తా. పౌడర్ చేసి తెచ్చేసాను మిక్సీలో. నెక్స్ట్ ఇప్పుడు ఏం వేయాలి దీంట్లో. బేకింగ్ సోడా వేయాలా. ఎంత వేయాలి చెప్పు. 3 ml. ఇది పౌడరే, కొంచెం వేయాలి. సో నెక్స్ట్ కొంచెం కోకో పౌడర్. పిచ్చి ఆట వచ్చింది. బట్ యు నో వాట్, చూడండి ఫిక్స్ అయింది. కొంచెం మనము ప్యాన్ అంతా గ్రీస్ చేసేసి ఇప్పుడు కొంచెం కోకో పౌడర్ వేసి డస్టింగ్ కూడా చేసేస్తా. ఇదిగో చడా. ఇప్పుడు మనము కిచెన్లోకి వెళ్ళిపోతాం, పద. చడా. సో ఇప్పుడు దీన్ని ఓవెన్ పడేసేలాగున్నవే. ఓవెన్లో కాకుండా ఫస్ట్ టైం స్టవ్ మీద చేయబోతున్నాం. సో చాలామంది ప్యాన్ పెట్టేసి కింద సాల్ట్ వేస్తారు అండ్ కొంతమంది అలాగే చేస్తారు. సో ఇప్పుడు నేనైతే ఒక ప్యాన్ పెట్టేశాను అండ్ ప్యాన్లో ఒక స్టాండ్, ఇది కొంచెం హీట్ ఎక్కాక ఇది పెట్టి కంప్లీట్ క్లోజ్ చేద్దాము. సో అలా ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో దట్ మనకి అవుతుందని అనుకుంటున్నాము, మాకు తెలీదు, స్టవ్ మీద ఫస్ట్ టైం చేస్తున్నాము. సో ఇప్పుడు కంప్లీట్ క్లోజ్ చేసేసాను. ఇది కూడా మనము క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ అయిపోయింది. ఇదే పెట్టాలని కాదు, ఇది క్లోజ్ చేయాలన్నది మన ఎయిమ్. సో దేంతోటైనా అలా క్లోజ్ చేయొచ్చు. ఇలా ఒక 15 minutes కుక్ అవ్వాలి. సో కేక్ కుక్ అవుతుందో లేదంటే మాడిపోతుందో లేదంటే కుక్ అవుతుందో లేదో తెలీదు అని టైం పడుతుంది, వెనక్కి పెట్టేస్తా. సో అలా కుకింగ్ అయిపోయాక చూద్దాం. స్టే ట్యూన్. సో కేక్ అయితే రూమ్ టెంపరేచర్లో చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని అన్మౌల్డ్ చేస్తున్నాము. హార్ట్ షేప్ కేక్ సక్సెస్ఫుల్లీ. కొంచెం ఫస్ట్ ఇది ఓరియో క్రీమ్ది ఇట్లా అప్లై చేశాక దీని మీద చాక్లెట్ వేద్దాం.
ఇవాళ మావే ఇంట్లో ఉన్నందుకు సూపర్. చాలా బాగా వచ్చింది, చూస్తే అర్థమైపోతుంది కదా మీకు టెక్స్చర్. ఎక్కువ స్వీట్ లేదు, ప్రాపర్ డెజర్ట్ అన్నమాట. ఇది మనం ఐస్ క్రీమ్ తో తినొచ్చు, చాక్లెట్ సిరప్ వేసుకుని తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు, మన ఇష్టం. ఏం టేస్ట్ గుర్తొస్తుందో చెప్పు. ఓరియో బిస్కెట్ పైన పెట్టు. ఓరియోది కాదు కన్నా, మరి ఎందుకు పెట్టు? ఇది మేము ఆర్డర్ చేసి దాన్ని డెకరేట్ చేసాం. ప్లెయిన్ కేక్ ఒకటి ఆర్డర్ చేసా, ప్లమ్ కేక్ లాంటిది. ఓవెన్ చూసుకో, నేను అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. సో ఫ్రెండ్స్, దిస్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ కేక్ బేకింగ్ వీడియో. సో ఈ ఎపిసోడ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ మర్చిపోద్దు.